వినయ్ శర్మ, తామేశ్వరయ్య అక్కల పలువురు కీలక పాత్రలో నటించిన సినిమా కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్. సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్హెచ్ ప్రసాద్ దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే నిజంగా ఆయనకి సినిమా తప్పితే వేరే ఆలోచన అనేది ఉండదండి. చాలా కమిటెడ్ అనమాట. ఒక సినిమా స్టార్ట్ చేశారంటే దాన్ని ఎండ్ చేసేంత వరకు అదే ఇంటెన్సిటీతో ఉంటారు. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మరి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన వేరే దేని గురించి ఆలోచించరు. ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ అట్లాంటిది. ఈ సినిమాకి మమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా అంత ఆషామాషిగా సెలెక్ట్ చేయలేదండి. యాక్చువల్గా అంటే ఫస్ట్ సినిమా చేసినా కానీ అందరికీ ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకుని రిహార్సల్స్కి ఒకటికి కనీసం ముగ్గురిని బ్యాకప్ పెట్టుకున్నారు. ఈ ముగ్గురులో ఎవరు బాగా చేస్తేనే వాళ్ళని ఈ క్యారెక్టర్కి తీసుకుంటామని చెప్పి చాలా ఫిల్టర్ చేసి చాలా కష్టపడి ఈ సినిమా చేశారండి. మీరు చిన్న బిట్ చూసి ఏదో తప్పు ట్రాక్లో మీరు ఆలోచించి రేపు డిసప్పాయింట్ అవ్వకండి. కానీ సినిమా అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా చాలా వరకు మీకు చాలా క్రియేటివ్గా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చాలా అన్యూజువల్ సినిమా, అన్యూజువల్ థీము, అన్యూజువల్ ట్రీట్మెంటు అన్నీ మీకు కొత్త రకం ఉంటాయి. అది వచ్చి మీరు సినిమా హాల్లో చూస్తే మీరే దాన్ని చూసి ఆనందిస్తారని ధైర్యంతో మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడూ కూడా నిద్దట్లో మిమ్మల్ని తలుసుకుని పడుకుంటాను, ఉదయం లేచిన వెంటనే మిమ్మల్నే తలుస్తాను. అంటే ఇదేదో గాలి మాటలు లేకపోతే ఏదో పై మాటలు మాత్రం కాదు, హృదయం నుంచి వస్తున్నది. మనకి జాక్పాట్ తగలట్లే. నాకు ఒక జాక్పాట్ తగిలితే అది డెఫినెట్గా మనందరం షేరింగ్ చేసుకుంటాం. ఒక పండు కాస్తే ఆ పండును ముక్కలు చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఆ ఏజ్లో డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి ఆయనకున్న తక్కువ విత్తనాల్లో అద్భుతంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమాని నేను చూశాను. చూసి నాకు సినిమా బాగా నచ్చే ఈ సినిమా చేయడం జరుగుతుంది.